మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. మార్చ్ అనగానే ఎగ్జామ్స్ సీజన్ కనిపిస్తుంది. ఏప్రిల్ నెల వచ్చిందంటే అడ్మిషన్స్ కోసం పేరెంట్స్ అంతా యూనివర్సిటీలో కాలేజీల చుట్టూ తిరుగుతుంటారు. అయితే ప్రస్తుతం మనం ఉన్నటువంటి మార్వాడి యూనివర్సిటీ అందరికంటే ఒక 10 అడుగుల ముందే ఉంది. Welcome to Marwadi University. Mahendra Naidu ji, you know, he is representing Marwadi University in South India and we have full confidence on him. So here students will learn artificial intelligence, machine learning, Python, PyTorch platform, all the coding languages they are learning over here. Now it is a time to leverage that accuracy and the speediness of the AML to the electronics product design. పిల్లవాళ్ళు ఎవరైతే మరిన్ని విషయాలు పర్సనల్గా వచ్చి తెలుసుకోవాలనుకుంటారో మార్వాడి యూనివర్సిటీకి సంబంధించి 30 ఆఫీసులు ఉన్నాయి, 30 బ్రాంచెస్ ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో. అక్కడికి వెళ్ళిపోయి మీ అడ్మిషన్ ప్రాసెస్ని స్పాట్లో కంప్లీట్ చేసుకోవచ్చు. మా బాబులు ఇద్దరు చదువుతున్నారండి. ఇద్దరు చదువుతున్నారా? అక్కడ చూసిన తర్వాత మహేంద్ర నాయుడు గారిని ఇక్కడ కలిసిన తర్వాత సెక్యూరిటీ పరంగా చూసినా సరే అక్కడ ఫుల్ చూడవలసిన అవసరం లేదు. సూపర్ మేడం. అంటే అక్కడ ఫుడ్ కూడా మన ఆంధ్ర ఫుడ్ పెడుతున్నారు. ఆవకాయ పచ్చడి ఉంది. హాస్టల్ రూమ్స్ ఏంటి, ఫుడ్ ఫెసిలిటీస్ ఏంటి, అన్నీ బాగున్నాయి. మార్వాడి యూనివర్సిటీకి విద్యార్థులు ఎక్కువగా కంప్యూటర్ సైన్స్ కోర్స్ కోసం వస్తుంటారు. అయితే కంప్యూటర్ సైన్స్ మాత్రమే కాకుండా ఫ్యూచర్ డిమాండింగ్ ని బట్టి కొత్త కోర్సులు ప్రవేశపెట్టారు. అయితే బీటెక్ బయో ఇన్ఫర్మేటిక్స్ కోర్సులు అనేవి ఎంపీసీ ఇంకా బైపీసీ గ్రూప్స్ ఇద్దరు చూస్ చేసుకోవచ్చు. మరి బీటెక్ ఏఎంఎల్ ఆటోమేటిక్ మెషిన్ లెర్నింగ్ గురించి, ఈ 2 కోర్సుల గురించి ఫ్యాకల్టీ మాటల్లో విందాం. హాయ్, హలో, నమస్తే. నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రస్తుతం ఐ డ్రీమ్ టీమ్ ఉంది గుజరాత్ రాజ్కోట్లో. తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ మార్వాడి యూనివర్సిటీలో ఉంది. యూజువల్గానే మార్చ్ అనగానే ఎగ్జామ్స్ సీజన్ కనిపిస్తుంది. ఏప్రిల్ నెల వచ్చిందంటే అడ్మిషన్స్ కోసం పేరెంట్స్ అంతా యూనివర్సిటీలో కాలేజీల చుట్టూ తిరుగుతుంటారు. అయితే ప్రస్తుతం మనం ఉన్నటువంటి మార్వాడి యూనివర్సిటీ అందరికంటే ఒక 10 అడుగుల ముందే ఉంది. ఇక్కడ ఎంక్వైరీలు మాత్రమే కాదు, అడ్మిషన్స్ కోసం కూడా పేరెంట్స్ క్యూ కడుతున్నారు. యూజువల్గా మార్వాడి యూనివర్సిటీ ఫాలో అయ్యేటువంటి సక్సెస్ మంత్ర ఏంటి, అడ్మిషన్స్ కోసం ఏం చేస్తున్నారు, వీటన్నిటి గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ఉన్నాము మార్వాడి యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ డాక్టర్ ఆర్బి జడేజా గారి ఛాంబర్లో. అలాగే మనతో పాటుగా ఉన్నారు అడ్మిషన్స్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ మహేంద్ర నాయుడు గారు. ఓవరాల్గా 25-26 అకాడమిక్ ఇయర్ అడ్మిషన్స్లో కోర్సుల గురించి మాట్లాడుకుందాం. పేరెంట్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మాట్లాడుకుందాం. స్టూడెంట్స్కి ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటో తెలుసుకుందాం. రండి. సో జడేజాజీ, థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ టు మీట్ యూ వన్స్ అగైన్. Thank you once again. Welcome to Marwadi University. And Mahendra Naidu ji, you know, he is representing Marwadi University in South India and we have full confidence on him. Whatever he will do in South India, that is good for the students, good for the parents and good for Marwadi University as well as for entire students community. Exactly, Jadejaji. I am from South India. Whenever and wherever I am visiting, everyone is talking about Marwadi University. అసలు ఏం జరుగుతుంది అక్కడ, అడ్మిషన్స్ ఇట్లా ఎంత వస్తున్నాయి, ఎందుకని యాక్చువల్గా ఇంత అగ్రెసివ్గా ఎలా వెళ్ళగలుగుతున్నారు? ప్రతి చోట ఎంక్వైరీస్ అనేది యూనివర్సిటీలో కాలేజీల్లో అవుతుంటే మీ దగ్గర అడ్మిషన్స్ కోసం క్యూ కడుతున్నారు అంటే ఏం జరుగుతుంది అసలు? యాక్చువల్గా ఏం చేస్తున్నారు, ఎలా సాధ్యం చేశారు దీన్నంతా? See, let me tell you, it's our thought process, right? It's the thought process of our management. It's the thought process of our leadership. We always think ahead of time. Whatever going to happen today or whatever will happen within next 3 years or maybe within 5 years, that we are thinking with our team members. Means our entire team is ready with us, who will think above or ahead of 3 years, ahead of 5 years. Our vision is so clear. That is our vision, right? That is our mission, what we have implemented here at Marwadi University.
we are very aggressive in terms of implementation, in terms of our innovative idea, what we want to do here with Marwadi University. And we have a very clear path for that in terms of infrastructure, in terms of teaching learning process, in terms of research, in terms of publications, in terms of innovative idea what we want to implement here at MU. So, of course, see, whenever we will discuss with the students, we will discuss with the parents, they are always ready to listen to us, and we are thinking for them only, right, because as academicians it is our responsibility to provide the good platform to our students. So, this is our vision and mission, and as a part of our vision and mission, we are thinking, we are implementing all technology what will come maybe in India or maybe in the world, that we are going to implement here at Marwadi University. So, you will feel that we are thinking ahead of time. We are advanced. Yeah, In advance. in other words, you are creating the path and every other person is following that. Yeah, that will take it positively, right? If we are doing something and others, if they are ready to implement everything what we are doing, that is a good sign, right? Yeah. That means we are doing good, it is adopted by the society. So, let us take in the positive direction and let us create a good ecosystem in the education system. They are taking us as the leaders. Yeah, of So course. we are proud Yeah, of it. of course. We are proud of it. Yeah, Path we are proud makers. of this. Yeah, of course. So, congratulations for Thank you. that. Thank you very much. And I heard about this. Spot admissions అనేవి 3 phases లో అవబోతున్నాయి అనేది. What exactly is going to happen? ఏం జరుగుతుంది? స్పాట్ అడ్మిషన్స్ ఎలా చేస్తున్నారు మీరు? ఎలా అప్రోచ్ అవ్వాలి? Mahendra Naiduji is working with Marwadi University since last 2 years, right? And he has created a certain visibility in South India. Students and parents are believing on him what he is saying. And it's our responsibility to provide the support those who are working with Marwadi University. Exactly. So as a part of our admission process with our faculty members, they are going to visit South India and we are providing the counseling session. If they are interested to register with Marwadi University, they are open. And for that, Mahendra Naiduji is available in South India. So, he has created a path maybe 30 April and 15th May, and ahead also he will guide you to the students and parents what we are going to do in South India. So, whenever I hear about Marwadi University, engineering courses first కనిపిస్తూ ఉన్నాయి. అడ్మిషన్స్ అన్నీ కూడా ఇంజనీరింగ్ కోర్సెస్ కోసమే వస్తున్నాయి. Then what about other courses? Marwadi University లో ఉన్నటువంటి other courses ఏంటి అసలు? We have faculty of engineering and technology. It's very popular in South India, but we have other faculties also. And Mahendra Naiduji he knows each and everything about Marwadi University. So, he is the right person to represent Marwadi University. He will explain everything, what kind of courses we have here at Marwadi University. We are Parents to very approach it. strong not only in engineering, we have almost like 9 different departments. Okay. So definitely we'll discuss on it. Definitely. Jadejaji, thank you so much. Best wishes to Thank you. you very much. Thank you very much, and best wishes yeah. to Mahendra Naiduji and entire team. I'll give the full information. Thank you. So, Thank you best very much. wishes to you, Thank to university and to the students. Thank you, also. thank you, so thank you much. very much. Mahendra Naiduji, you know, he is representing Marwadi University in South India, and we have full confidence on him. మ్యామ్ మనం ఇందాక మీరు క్వశ్చన్ అవుట్ అడిగారు, ఇంజనీరింగ్ ఒకటేనా అదర్ కోర్సెస్ అని? డెఫినెట్లీ వీ హ్యావ్, డెఫినెట్లీ వీ హ్యావ్. సో డిఫరెంట్ కోర్స్ లైక్ ఇది కొత్తగా వచ్చిందని చెప్పొచ్చు, బీటెక్ ఇన్ బయో ఇన్ఫర్మాటిక్స్. ఇది ఎంపీసీ పిల్లలు చదవచ్చు, బైపీసీ పిల్లలు చదవచ్చు. సో దీనికోసం డాక్టర్ షజిల్ షా గారు మనతో ఉన్నారు, రైట్? షీ విల్ ఎక్స్ప్లెయిన్ యూ హౌ దిస్ బ్రాంచ్ అండ్ ఆల్. సో ఇది బైపీసీ వాళ్ళు చదవచ్చు, ఎంపీసీ వాళ్ళు చదవచ్చు. ఇటువంటి యూనో 1 by 1 ఇన్ఫర్మేషన్ ఇస్తాను, మేడంతో మాట్లాడము. Yes. So, bioinformatics course కోసం మనతో పాటుగా ఉన్నారు డాక్టర్ షేజల్ షా, హెడ్. Hello ma'am, namaste. Hello, namaste. So, we just wanted to know about the bioinformatics course at Marwadi University. Yeah, so we have started BTech Bioinformatics Engineering in the year 2022. So basically bioinformatics is the combination of advanced biotechnology and information technology, where all the students will learn 2 types
we can say wet lab and dry lab. So in biology, we can say whatever the practicals you are doing using microbiology, biotechnology, medical biology, that is comes under the umbrella of wet lab. The informatics side, we can say the dry lab practicals using the information technology, what students can perform, that is the informatics. So bioinformatics, that is the amalgamation of information technology and biotechnology. So here students will learn artificial intelligence, machine learning, Python, PyTorch platform, all the coding languages they are learning over here. And in wet lab, they will learn all the biotechnology subjects, even fermentation, microbiology. So they can be absorbed at pharmaceutical industries as well in IT industries. Who are eligible, ma'am? The students who have completed physics, maths, chemistry, and physics, chemistry and biology, both the branches students can get admission into the BTech Bioinformatics. Then how about the opportunities, job placements? Yeah, as I said, we have combination of computer engineering and biology. So all the IT industries, our students are eligible in all the IT industries. As well, they are eligible in pharmaceutical industries. They are eligible for all the hospitals, because nowadays all the hospitals, they are looking for genetic counselors, geneticists. So our students can get absorbed over there, some research institution, and everywhere where the bio students, where they are eligible, our students will be eligible, and computer engineering students, where they are eligible, our students will be eligible over there. So they have win-win chance from both the sides, from bio sides as well from computer engineering sides. So that is the advantage of our course. Yes, ma'am. Thank you so much. మార్వాడి యూనివర్సిటీ విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఆఫీస్ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నంబర్స్ మీరు అడిగిన విధంగా ఇంజనీరింగ్ అంటే స్పెషలైజ్ కోర్సెస్లో భాగంగా అంటే మనకి ఇప్పటివరకు ఇంజనీరింగ్లో ఈసీ బ్రాంచ్ గురించి తెలుసు. బట్ మార్వాడి యూనివర్సిటీ ఈసీఏలో కొత్తగా ఏఎంఎల్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. సో మనతో పాటుగా డాక్టర్ రాజేంద్ర పటేల్ గారు ఉన్నారు. సో సార్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ బ్రాంచ్ ఏ రకంగా డిఫరెంట్ కంపేర్ టు రెగ్యులర్ కోర్ ఈసీఏ. సో సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చు. Yes, sir. Hello, sir. Namaste. Namaste, sir. We will talk more about the AML course, sir. Hello, sir. Tell us about this course. What is the specialty of this course, sir? Ma'am, I would like to say that the electronics and communication engineering is very well known by everyone, that what exactly being learned into that and where the ECE being used. But you might have seen that in last few years, we have seen a paradigm shift in engineering applications and design due to the AIML, artificial intelligence and machine learning. These are actually the approach, we can say, or the techniques which helps to design the smart systems, smart things, and it also offers a very good accuracy along with that. Now it is a time to leverage that accuracy and the speediness of the AIML techniques to the electronics product design. I would like to say that in every electronics product we have the integrated chips, which is known as ICs. People better know understand it as integrated circuits, and it is known as a VLSI. VLSI is one of the vertical of electronics and communication engineering, so it is a chip designing. So nowadays people are trying and bringing up the more smarter chips which are designed with the help of AIML techniques. Similarly, embedded system is another vertical of the electronics communication in which we people design the smart systems. Again here people deploy the AI algorithms on the embedded systems, which makes our fridge, our washing machines, our vacuum cleaners more and more smarter. This is what the AIML and the combination of electronics and communication. And I would like to say this AIML techniques are not only limited to this kind of consumer applications, they are also equally being used in the design of the defense equipments. It is also equally being used in the planning of the space missions and designing of the satellites.
You must have heard about the Space Application Center Ahmedabad in Gujarat. They are the expert in designing the payloads. Payloads means the cameras or the sensors which are going with the satellites. Yes. They are using the AIML techniques to design all these things. So this is a brief introduction about the AIML and the electronics and communication. So who are eligible and what are the opportunities they are going to get after the completion of the course? Okay, so I would like to say that the student who have pursued the maths, chemistry and physics, they can pursue this course in which AIML is taught as a specialized course in the electronics and communication. And I have just mentioned that defense sector means the DRDO and the Space Application Center, or we can say the ISRO. These are the government organizations in which the students have a huge opportunities. Along with that, students can also go for the multinational companies who are in the product design, like the Samsung, LG, and parallelly there are certain companies like the Intel, IBM, who are in the chip designing, NVIDIA. So all these are the big names we would like to say where the students who have pursued the ECE which specializes in AIML can best fit. Yes, sir. Thank you so much, sir. Yeah, thank you so much for taking this interview. Thank you so much, sir. మార్వాడి యూనివర్సిటీ విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఆఫీస్ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నంబర్స్ మహేంద్ర నాయుడు గారు, నేను షేజల్ షా గారితో మాట్లాడాను, రాజేంద్ర పటేల్ గారితో మాట్లాడాను. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ స్పాట్ అడ్మిషన్స్ అనేవి. మనకు జడేజా గారు కూడా చెప్పారు, ఎలా అప్రోచ్ అవ్వాలి స్పాట్ అడ్మిషన్స్ కోసం తెలుగు స్టూడెంట్స్? మ్యామ్, ప్రస్తుతం అడ్మిషన్ జరుగుతున్నాయి. అంటే పిల్లల సౌలభ్యం కోసం మేమేం చేస్తామంటే, మన ఫ్యాకల్టీ ఇక్కడ నుంచి వస్తారు యూనివర్సిటీ నుండి. ఏప్రిల్ 30th ఆ ఒక్కరోజు మన ఫ్యాకల్టీ ప్రతి బ్రాంచ్, అంటే మనకి ఇందాక మీకు తెలిసిందే మార్వాడి యూనివర్సిటీకి సంబంధించి 30 ఆఫీసులు ఉన్నాయి, 30 బ్రాంచెస్ ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో. అంటే పిల్లవాళ్ళు ఎవరైతే మరిన్ని విషయాలు పర్సనల్గా వచ్చి తెలుసుకోవాలనుకుంటారో దానికోసమే ఆ రోజున మా ఫ్యాకల్టీ వీళ్ళంతా అవైలబుల్ ఉంటారు ఆ బ్రాంచెస్లో. మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే, ఎగ్జాంపుల్ మీరు విశాఖపట్నం డిస్ట్రిక్ట్ అయితే విశాఖపట్నంలో ఆఫీస్ ఎక్కడ ఉందో తెలుసుకుంటే అక్కడికి వెళ్ళిపోయి మీ అడ్మిషన్ ప్రాసెస్ని స్పాట్లో కంప్లీట్ చేసుకోవచ్చు. లెట్సే మీరు కరీంనగర్ అయితే కరీంనగర్లో ఆఫీస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీ అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వచ్చు. లేదు అనంతపూర్ అయితే అనంతపూర్లో ఆఫీస్ ఉంటుంది. అంటే ఏ ఏరియా వాళ్ళు ఇంకో దగ్గరికి ట్రావెల్ అవ్వాల్సిన పని లేకుండా ఏ డిస్ట్రిక్ట్లో ఆ డిస్ట్రిక్ట్ అడ్మిషన్ ఆఫీస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు. సో ఇవి 3 లెవెల్లో చేస్తున్నాం అనమాట, 3 ఫేజెస్లో. ఫస్ట్ ఫేజ్ వచ్చేపాటికి ఎంసెట్కి ముందు 30th ఏప్రిల్కి చేస్తున్నాం. నెక్స్ట్ ఎంసెట్ తర్వాత, రైట్, అంటే కొంతమందికి అయిపోయి ఉంటుంది, వాళ్ళ కోసం అని చెప్పేసి మే 15th ఇంకో లెవెల్లో చేస్తున్నాం, ఇంకొక రౌండ్ చేస్తున్నాం. ఫైనల్గా అడ్మిషన్స్ ఆల్మోస్ట్ ఇంకా జూన్లో క్లోజ్ అయిపోతాయి మ్యాక్సిమం అడ్మిషన్స్. సో ఫైనల్ ఫేజ్ వచ్చేప్పటికి జూన్ 5th ఉంటుంది అనమాట. సో ఈ 3 ఎవరైతే అడ్మిషన్ తీసుకోవాలనుకుంటారో, రైట్, ఇక నుంచి మీరు ఎప్పుడైతే ఈ ఇన్ఫర్మేషన్ తెలిసిందో వెంటనే 905-905-2378 నెంబర్కి కాల్ చేసి నేను ఇట్లా స్పాట్ అడ్మిషన్లో పార్టిసిపేట్ చేసి అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నాను అని వాళ్ళకి చెప్తే వాళ్ళు నోట్ చేసుకొని మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం జరుగుతుంది. ఆ డిస్ట్రిక్ట్ వాళ్ళు మిమ్మల్ని కమ్యూనికేట్ అయ్యి ఏ ప్లేస్కి రావాలి, ఎప్పుడు రావాలి, ఏ డాక్యుమెంట్స్ తీసుకొని రావాలి, ఇవన్నీ కూడా మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో దట్ హసల్ ఫ్రీ అనమాట. అంటే జనరల్గా మన వైజాగ్లో ఉన్న పిల్లవాడు ఎక్కడో ఉన్న వెల్లూరు కాలేజీలో అడ్మిషన్ తీసుకోవాలి అంటే ఇక్కడ నుంచి మొత్తం ఫ్యామిలీ అంతా పోయి అక్కడ కాలేజ్కి వెళ్ళి అక్కడ తీసుకొని రావాల్సి ఉంటుంది. అలా కాకుండా మార్వాడి యూనివర్సిటీ సొంత బ్రాంచెసే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి కనుక అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకొని అడ్మిషన్ ఎంక్వైరీస్ ఏవైతే ఉంటాయో మీకు స్టూడెంట్కున్న లేదా పేరెంట్కున్న ప్రతి ఒక్క ఎంక్వైరీని క్లియర్ చేసుకొని ఆ స్పాట్లో అడ్మిషన్ తీసుకుంటారు. ఇదే ఈ స్పాట్ అడ్మిషన్ అనమాట. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ మహేంద్ర నాయుడు గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మార్వాడి యూనివర్సిటీ విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఆఫీస్ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నంబర్స్
మార్వాడి యూనివర్సిటీ స్పాట్ అడ్మిషన్లను చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 50 బ్రాంచుల్లో ఈ స్పాట్ అడ్మిషన్లు జరగబోతున్నాయి. మీ ఇంటికి కేవలం 50 కిలోమీటర్ల దూరంలోనే మార్వాడి యూనివర్సిటీ బ్రాంచ్ ఉంది. మార్వాడి యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ స్పాట్ అడ్మిషన్లు అనేవి 3 ఫేజుల్లో జరగబోతున్నాయి. ఏప్రిల్ 30వ తారీఖు, మే 15 అండ్ జూన్ 5న ఈ స్పాట్ అడ్మిషన్లు జరగబోతున్నాయి. పేరెంట్స్ మీ పిల్లలతో వచ్చి మీ సీటును రిజర్వ్ చేసుకోండి. అడ్మిషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోండి. వివరాల కోసం సంప్రదించండి 905-905-2378 2379.